కనీసం వీళ్ళకి ఎంత తెలివి తక్కువలంటే నేను మొన్న చూసి నవ్వుకున్నా. ముఖ్యమంత్రి వచ్చిండు జిల్లాకు, ఏదో 4 మంచి మాటలు చెప్పిపోతారేమో అనుకున్నా. ఈ ముఖ్యమంత్రితో బాధ ఏంటంటే ఆయన బాలల దినోత్సవం కోతే కేసీఆర్ని తిట్టుడు, బాలల దినోత్సవం కోతే చార్మినార్ కాడ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కోతే అక్కడ కేసీఆర్ని తిడతాడు. ఆఖరికి ఆయన బర్త్డే చేసుకుని యాదగిరి గుట్టకు పోయింది, ఆ రోజు కూడా కేసీఆర్ని తిడుతుంది. ఇక సిరిసిల్లకు వచ్చినాక ఎట్లా తిడతాడు, నీకు తెలుసు నాకు తెలుసు. ఇక ఒకటే తిట్లు. ఏమున్నది పరిపాలన సంవత్సరం చూస్తే ఏం జరుగుతున్నది? కేసీఆర్ దేవుని మీద ఒట్లు, కేసీఆర్ ను తిట్లు, హామీలకు మాత్రం తూట్లు. ఏమున్నది అంతకంటే పీకింది? నువ్వు మీరు ఆలోచన చేయండి. దేవుళ్ళ మీద ఒట్లు, కేసీఆర్ కు తిట్లు, హామీలకు తూట్లు. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీ మాత్రమే అమలైంది. ఇంకొక్కటని అమలైందా? రుణమాఫీ అన్నావు అయిందా? కాలేదు. ఊళ్ళలో కొద్ది ఇబ్బలు కొట్టట్టున్నారు కాంగ్రెస్ వాళ్ళను. మనం మీరు చూసిండ్రు కొడంగల్లా ఏమైంది? కొడంగల్లా సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి. ఇప్పుడు సొంత నియోజకవర్గంలో లొల్లైంది. మా దగ్గర కూడా అయింది, ఇక్కడ నేరేళ్ళలో అయింది. నేను పోలేదు హాస్పిటల్కు, వేములవాడకు పోయినా. వేములవాడ పోయి మొత్తం ఆ నేరేళ్ల బాధితులు అక్కడ ఉంటే కలిసిన, వాళ్ళకు న్యాయం చేస్తాను మాట ఇచ్చినా, ఎంతో కొంత న్యాయం చేసే ప్రయత్నం చేసిన. సరే మీరు దాన్ని రాజకీయం చేయవేనరు, ఏందేందో చేస్తాం అనుకున్నారు. ఆఖరికి మళ్ళీ అదే నేరేళ్లలో నాకు ఆ గ్రామంలో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి మా నాయకులందరూ తంగలపల్లిలో ఆ గ్రామంలో ఉండే దళితులు, బీసీలు, ఆ గ్రామంలో ఉండే ప్రతి వర్గం మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వానికే, మీరు ఎంత రాజకీయం చేయవైనా మళ్ళా కేసీఆర్ గారికే ఓట్లు కూడా వేసింది. అందుకే నేను ఏమంటున్నా అంటే ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా పొరపాట్లు జరిగితే, తప్పులు జరిగితే, తెలియకనో తెలిసో జరిగితే పాలకులకు ఉండాల్సిన ఇంగితం ఏంటంటే పోవాలి, కూసోవాలి, అవసరమైతే 4 దొబ్బులు తినాలి, కానీ వాళ్ళ మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలి. అది చేయకుండా ఏం చేస్తున్నారండి? ఇవాళ కొడంగల్లో పేదల రైతుల భూములు గుంజుకుంటారట. 60 లక్షలు 70 లక్షల ఎకరం చేసే భూమిని గుంజుకునే ప్రయత్నం. పాపం రైతులు అడిగింది, మాకు ఎక్కువ రేటు చూస్తామన్నారు. మాట్లాడినాడు ఉన్నాడు వాళ్ళతో. 9 నెలల నుంచి కొట్లాడుతుంటే అడిగినోడు లేడు, మాట్లాడినోడు లేడు, కనీసం పట్టించుకున్నోడు లేడు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం. సరే ముఖ్యమంత్రి అంటే బిజీగా ఉంటాడు, పర్వాలేదు అనుకోవచ్చు, కానీ ఆయన మాట్లాడాడు. వాళ్ళు అన్నున్నాడు అక్కడ తిరుపతి రెడ్డి అని, ఆయన దాదాగిరి గుండాగిరి. ఇక మీకెళ్ళి ఆ జిల్లా మంత్రి ఉన్నాడు, ఆయన పట్టించుకోడు. పరిశ్రమల మంత్రి ఉన్నాడు, ఆయన పట్టించుకోడు. మరి 9 నెలలు ఎవరు పట్టించుకోరు. టెంట్లు వేసిండ్రు, లొల్లి పెట్టిండ్రు, పాదయాత్ర చేసిండ్రు. ఆఖరికి కలెక్టరు అధికారులు పోయి ప్రజాభిప్రాయ సేకరణ బహిరంగ విచారణ పెడితే కడుపు మండిన రైతులు నిరసన చెప్పిండ్రు, వాళ్ళని ఉరికిచ్చిండ్రు. కలెక్టర్ పోయింది కాబట్టి ఉరికిచ్చిండ్రు. అదే రేవంత్ రెడ్డి పోతే మాత్రం ఉరికిచ్చకూడదు పక్క. ఇది ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో. ఏం చేసినావు సంవత్సర కాలంలో అని చూస్తే ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు? ఒక్కటే ఒకటి చేసిన పని, అదాని కోసం చేసిండు పని, అల్లుని కోసం చేస్తున్నాడు, తమ్ముళ్ళ కోసం అన్నల కోసం చేస్తున్నాడు, బావమరిదికి అమృతాన్ని పంచి పెడుతున్నాడు. ఇక పోయిండు, ఢిల్లీకి పోయిండు. 28 సార్లు ఎక్కే విమానం, దిగే విమానం. ఫ్లైట్ ఖర్చులు బొక్క తప్ప వచ్చింది ఏమీ లేదు. 28 సార్లు పోతే 28 రూపాయలు కూడా రాలే. ఇది వాస్తవం. ఒక రేవంత్ రెడ్డే కాదు, 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. 8 మంది 8 రూపాయలు తెచ్చిర్రు ఇప్పటికి సంవత్సరంలో. గది పరిస్థితి. అందుకే ఇవాళ తెలంగాణలో అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి. అర్థం కానో లెవెల్ లేరు. చాలా సార్లు నేను పోతుంటే అటు ఇటు తిరుగుతుంటే మాకు విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. మన హైదరాబాద్ లో నేను ఒక దగ్గరికి వెళ్ళి ఇంకొక కాడికి పోతున్నా. పార్టీ ఆఫీస్కి పోతుంటే ఒక దగ్గర సిగ్నల్ పడ్డది. బంజారా హిల్స్ లో సెంటర్ అని ఉంటది, ఆడ సిగ్నల్ పడ్డది. సిగ్నల్ పడితే నా పక్కకు ఒక ఆటో వచ్చి ఆగింది. ఆటో భాయ్ సాబ్ నడుతున్న భాయ్ సాబ్ పేరు మహమూద్. ఆదాబ్ సాబ్ అన్నాడు. ఆదాబ్ భాయ్ అంటే అన్నాక క్యా హై సాబ్, కేసీఆర్ సాబ్ जाने के बाद बर्बाद हो गया हमारा हालत, क्या है ये అన్నాడు. क्या है అంటే मैं क्या करूं भाई, मैं अभी तो हूने, నన్నేం చేయమంటావు భాయ్ నేనంటే. ఇక జోగి రాసుకుంటే బుడిద రాలినట్టు, నేను లేకపోతే నువ్వు లేకపోతే ఏం చెప్పుకోవాలని నేనంటే. అంటే ఆయన ఏమన్నాడు, క్యా కర్నా సాబ్ అనమాట. ఇక ఆడ సిగ్నల్ పడతలేదు, మరి ముచ్చటండవట్టే. నేనన్నా క్యా కర్నా, ఫిర్ 4 సార్లు ఇంతజార్ కర్నా అన్న. ఏక్ ఓట్ కా సజా 5 సార్లు అయినా. ఒకసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు, మరి ఏం చేస్తాం, మరి ఇంకో 4 ఏళ్ళు ఎదురు చూడాలి, ఏం చేస్తామని నేనన్నా. అంటే ఆయన ఏమంటుండే తెలుసా నన్ను, మహమూద్ భాయ్ క్యా సాబ్ కోయి తర్కీబ్ నీయే క్యా, ఏమన్నా ఉపాయం లేదా అంటుండు. ఉపాయం లేదు, కాపాయం లేదు, ఇంకో 4 ఏళ్ళు కొట్లాడుడే ఉన్నది, ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళు పీక్క తింటూనే ఉంటారు. వాళ్ళు ఎంత బిచ్చిరోళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి వస్తాడు జిల్లా కంటే నేను అనుకున్నా 4 మంచి మాటలు చెప్తాడో, దేవుని కాడికి పోతుండదు ఏం లాడకు,
కోడెని కట్టెత్తారు ఎట్లా కట్టేసినాక మొక్కి ఆయనత ఏదో 4 మంచి మాటలు చెప్పి ఆడికెళ్ళి అవతల పడతారేమో అనుకున్నాం. గమ్మతైన విషయం, సిరిసిల్లలో మొత్తం రాష్ట్రంలో అత్యధిక పవర్ లూమ్లు ఎక్కడున్నాయి? సిరిసిల్ల పట్టణంలో ఉంటాయి. మొత్తం రాష్ట్రంలోనే నేతన్నలు ఎక్కడున్నారు? అత్యధికంగా పవర్ లూమ్లో పనిచేసే వాళ్ళు సిరిసిల్ల. నూలు డిపో ఎక్కడ పెట్టాలి? మరి ఆడబెట్టిండు ఒక అది కథ. అంటే నీకు బోడిగుండుకు దెబ్బ తాకితే మోకాలకు మంది రాత్రుడు ఏం చెప్పాలి? ఒక గిదిలో తెలివి. గుండుకు దెబ్బ తాకితే కూడా మోకాలకు మంది పెడితే బంధం మానైతే మానిపోతాదే. ఒక గిది వీళ్ళ తెలివి, గిది వీళ్ళ మీదడు. ఏం చెప్పాలా వీళ్ళ గురించి నేను? కాబట్టి ఇంత తెలివైన వాళ్ళు మన గుండు తప్పకుండా మన అదృష్టం. మనందరికి కూడా చాలా మంచిది. ప్రజలకు అన్ని తెలుస్తున్నాయి. ఇవాళ మీరు ఏం లేదు, ఛాయ్ హోటల్ కాడ మరి బీవై నగర్ ఛాయ్ హోటల్ కాడ ఒక అర్ధగంట కూర్చోండి. ఎన్ని తిట్లు అంటే అమ్మతోటి చెప్తున్నా, నేను ఎప్పుడు ఒక ముఖ్యమంత్రిని ఇన్ని తిట్లు ప్రజలు తిట్టంగా నేనే తినలేదు. ఇప్పుడు మనం కూడా 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో, కానీ తిట్టుడు అంటే భయం కూడా పడతలేరు. ఇంకా మన కార్యకర్తలన్న వాళ్ళొకరు వీళ్ళొకరు అన్నా కేసు పెడతా అంటే మా వాడు ఉన్నాడు, అబ్బాడు అని లేడు వాడు. వాడు అప్పుడప్పుడు చెప్తాడు, అన్నా కేసులు పెడుతున్నారు, ఇదైతుంది అదైతుంది. నేను అంటే అంటున్నా, అరే కేసులు పెడితేనే లీడర్లు అవుతారా, నువ్వు భయపడకరా అని నేను చెప్తున్నా. కేసులు పెడుతుర్రు అంటే మనని పెద్దోళ్ళని చేస్తున్నట్టు రా వాళ్ళు, నీకు అర్థమైతే లేదు. కేసులు పెడితేనే సమాజంలో గుర్తింపు వస్తుంది, నువ్వు టెన్షన్ పడకని నేను చెప్తున్నా. మనోళ్ళు అక్కడక్కడ ఇట్లా అంటారు, అన్నా కేసులు పెడుతుర్రు అని. కానీ ప్రజలు మాత్రం ఒక సెకండ్ కూడా ఆలోచన చేస్తలేరు. ఎవరన్నా పోయి గొట్టం పెట్టిర్రు అనుకో, అమ్మా ఎట్లుందమ్మా పరిపాలన అంటే ఇక మీకు చెప్పవలసిన నా నోటెంబడగా అట్లా రాదు. అది ఏం తిట్లు, అవి ఏం మాటలు, అది ఏమి మామూలు తిట్లు కాదు. ఇంకోటి రేషం ఉన్నాడైతే ఇప్పటికి బిల్డింగ్ ఎక్కి దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుతుంది దుకాణం, కానీ రేషం ఉన్నాడు ఎవడైనా చచ్చిపోతుంది ఇప్పటికి. అంటే అంత గలీజ్గా ఏడవైన 6 గ్యారెంటీలు, తులం బంగారం ఏడవైంది, ఫ్రీ బస్ ఒకటేనా, ఆ ఫ్రీ బస్ కూడా ఏమందామని తిడుతుంటే అట్లా లేడీస్ నిజంగా ఇలా లేడీస్ తిట్టుడు. ఇంతవరకు నేను కూడా ఇప్పుడు తిట్లు వాళ్ళే లేడీస్తో. కాబట్టి మామూలు తిట్లు కాదు, అవి భయంకరమైన తిట్లు తిడతాను. నేను ఒకటే అంటున్నా, మీ అందరితో కోరేది, నిజానికైతే ఒక ప్రభుత్వానికి 3-4 ఏళ్ల తర్వాత వస్తుంది వ్యతిరేకత. 3-4 ఏళ్ళు పడుతుంది, చూస్తారు ప్రజలు కూడా టైం ఇస్తారు, ఓపికగా ఉంటారు, సుతాం తీసేస్తాడేమో అంటారు. కానీ ఈయన విషయం ఈయన అదృష్టం ఎందుకనే సంవత్సరం తిరగకుండానే వచ్చింది. నిజంగా మనం గిన్న పిలుపునిస్తే, అమ్మతోడు చెప్తున్నా నేను, మనం గిన్న పిలుపునిస్తే సంవత్సరికం కూడా పెడతారు వీనికి. గట్లున్నది కథ. అంటే వీనికంటే ప్రభుత్వానికి మళ్ళీ వీరు వేరే అపార్థం చేసుకున్నారు, మా వాళ్ళు వేరే రాశారు. ఓ నారాయణ వేరే రాశావు ముందే, సంవత్సరికం అంటే ప్రభుత్వానికన్నా నేను వేరే వాళ్ళకని లేదు, ఆయన వేరే రాశారు. ఇక్కడ స్పెషల్లీ నారాయణ కొద్దిగా బతిమలాడుకోవాలి. ఎందుకంటున్నా ఇదంతా అంటే, మనం బాధపడేది కానీ భయపడేది కానీ ఏం లేదు. వాళ్ళ గ్రామాన ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో చర్చ కేసీఆర్ గురించే జరుగుతున్నది. ప్రతి చోట కేసీఆర్ గారి గురించే ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. మీరు చూస్తూ ఉండండి. ఎందుకంటే పెద్దలు ఎప్పుడు ఒక మాట చెప్తారు, అమ్మ విలువ అన్నం విలువ లేనప్పుడే తెలుస్తుంది. అమ్మ విలువ అన్నం విలువ లేనప్పుడే తెలుస్తుంది తప్ప ఉన్నప్పుడు తెలియదు. ఉన్నప్పుడు అమ్మ వండి పెడితే మంచిగా జోరుగా తింటాం, మనకేం అర్థం కాదు, అలా కష్టం తెలియదు, మనకు తెలియదు. అన్నమనే కాదు, ఆ ప్రేమ కానీ ఇంకోటి కానీ తెలియదు. లేకపోతేనే అయ్యో అన్నట్టుంటది. ఇప్పుడు సేమ్ నడుస్తున్నది తెలంగాణలో. మీరు చూడండి, లేకపోతే హైదరాబాద్ లో నాచారంలో ఒక చెప్పులు కుట్టుకునే పిల్లగాడు ఆయన దుకాణం తీసేస్తుంటే ఆయన ఒరుతున్నాడు. మీరు చూసింటారు సోషల్ మీడియాలో. కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు లొలి పెడుతున్నాడు. హుజూర్ నగర్ లో ఒక మంగళ ఆయన షాప్ టేలా అది కొట్టేస్తుంటే ఆయన రోడ్డు మీద వండుకొని ఆయన చిన్న పిల్లలు ఇద్దరు పక్కన నిలబడి చూస్తాను, ఆయన లొలి పెడుతున్నాడు, కేసీఆర్ సారు ఎక్కడున్నావు రావాలని నువ్వు అని. ఎందుకంటే ఇవాళ ఇది ఒక సామాన్యం, ఒక చెప్పులు కుట్టుకునే ఒక తమ్ముడు కావచ్చు, ఒక కటింగ్ వేసుకునే ఇంకో తమ్ముడు కావచ్చు, ఒక ఆయన హైదరాబాద్ ఉండొచ్చు, ఇంకో ఆయన హుజూర్ నగర్ లో ఉండొచ్చు. కానీ అందరి మనసు నిండా ఇవాళ ఒకటే ఒకటి ఉన్నది, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు వాత పెడదామా ఈ కాంగ్రెస్ వాళ్ళకనే కోపం ప్రజల్లో బలంగా ఉన్నది.